మన బాలీవుడ్ నటి మనీషా కొయిరాల్ది నేపాలే. ఆవిడ 1970లో నేపాల్లోనే కాఠ్మండ్లో జన్మించారు. ఆవిడ ఇప్పుడు నేపాల్ తగలబడిపోతుంది కదా, నేపాల్ తగలబడిపోతుంది. అక్కడ రాజకీయ అనిశ్చితి, సంక్షోభం, మంత్రులు రాజీనామా చేశారు, ప్రధాని రాజీనామా చేశాడు. వీటన్నింటిపైన కూడా ఎక్కడా కూడా ఇంకా ప్రజలు శాంతించడం లేదు. దాంతో ఆవిడేమొచ్చేసి నేపాలీ భాషలో ఆజ్కో దిన్ నేపాల్ కా లాఖీ కాలో దిన్ హో జబ్ జంత్ కో ఆవాజ్ అవినీత్ విరోధ్ కో ఆక్రోష్ న్యాయ్ కో మాగ్లై గోలీలు జవాబ్ దియో అని రాసింది. అంటే ఈ రోజు నేపాల్కి చీకటి దినం. ప్రజలు గొంతు అవినీతికి వ్యతిరేకంగా కోపం, న్యాయం కోసం డిమాండ్ చేస్తే బుల్లెట్లతో సమాధానం ఇవ్వబడినప్పుడు జనరల్ జట్ చేస్తున్న నిరసనను నేపాల్కు బ్లాక్ డేగా అభివర్ణించారు. ప్రభుత్వ అవినీతికి, సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా ఈ నిరసనలు జరుగుతున్నాయని ఆవిడైతే అన్నారు. వీళ్ళ తాతగారు కూడా విశ్వేశ్వరయ్య గారు ఇప్పుడు ప్రధానిగా చేశారు. వీళ్ళ నాన్నగారు కూడా క్యాబినెట్లో పనిచేశారు. అలా ఈవిడైతే రాజకీయాలతో కొన్ని సంబంధాలు ఉన్నాయి. కాకపోతే అక్కడ అక్రమ రవాణా, అంటే మహిళల్ని అక్రమ రవాణా చేస్తారు, వ్యభిచార కోపంలోకి దింపుతారు పేదరికం కారణంగా. వీటికి ఎంతో కొంత భారతదేశం అయితే సపోర్ట్ చేస్తూ దాన్ని నిషేధించగలుగుతుంది. కానీ ఏ దేశానికి ఆ దేశమే ఇలాంటివి పట్టించుకోవాలి తప్ప ఇతర దేశాలు చేసినంత మాత్రాన అవి తగ్గవు. ఇప్పుడు నేపాల్ పరిస్థితి అలా రావడానికి ప్రధాన కారణం ఏంటి? రాజకీయ అనిశ్చితే. రాజకీయంలో అవినీతి ఒక్కటే కాదు, చైనా వాళ్ళు చొరబడడం, చైనా రాజకీయాలు రావడం, కమ్యూనిస్టులు వాళ్ళు ఎక్కువైపోవడం, హిందుత్వ వ్యతిరేక, ఇలా అన్ని రకాలుగా ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేశాయి. దీన్ని కేపీ శర్మ ఓలీ గుర్తించలేకపోయాడు. దాంతో చివరికి రాజీనామా చేయాల్సి వచ్చింది.